న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సహారా భారత్లు నిర్వహించిన భారీ నిరసనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లు తమ కష్టరహిత సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఈ పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులకు న్యాయం జరిగేలా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ వంశకృష్ణ హామీ ఇచ్చారు. న్యాయం కావాలి, మా కుటుంబాలు, మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయో అవన్నిటికీ ఈడ టైఅప్ అయి ఉన్నది. ఎందుకంటే మేము కష్టపడి వీళ్ళని నమ్ముకొని ఈడ ఇచ్చినామో, మాకు వీళ్ళు మోసం చేసిండ్రు, అన్యాయం జరిగింది అని చెప్పి చాలా మంది నాకు వాళ్ళ బాధ చెప్పుకోవడం జరిగింది. ఈ విషయము దాదాపు 13 కోట్ల మందికి సంబంధించినది. ఏదేమైనప్పటికీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక అకౌంట్ ఉన్నది. మళ్ళా బ్యాలెన్స్ అమౌంట్ అంతా ల్యాండ్లలో, అసెట్స్ లలో ఉన్నదని చెప్పి రీసెర్చ్ లో తెలిసింది. మీకు నేను సహకారంగా ఉంటాను. నా వంతు ఖచ్చితంగా నేను ఏం చేయొచ్చో నేను పార్లమెంట్ లో దీన్ని రేజ్ చేస్తాను. ఇది మీ హక్కు. మీ హక్కు ప్రకారము మీకు న్యాయం జరిగేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.